Life is beautiful when you mold out beautifully. So let us do our life will be beautiful, successful. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమగనని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్, మేము హౌస్ వైఫ్స్ కానీ ఉంటున్నాము. పెళ్ళికి ముందు జాబ్ చేసేటోళ్ళం, ఇప్పుడు కుదరలా. ఒక గ్యాప్ వచ్చింది మాకు. పెళ్ళికి ముందు జాబ్ చేస్తూ ఉండి ఇప్పుడు పిల్లలు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని బయటికి వెళ్ళి జాబ్ చేయాలన్నా, ఇంట్లో ఏదైనా ఎర్న్ చేయాలన్నా బెరుగ్గా ఉంటుంది. ఒకరంతా షైగా ఫీల్ అవుతున్నాము. మేము ఎలా డబ్బు సంపాదించుకోగలుగుతాము? మాకు బోలెడు ఆశలు ఉన్నాయి. బంగారం కొనుక్కోవాలని, బట్టలు కొనుక్కోవాలని, నా నెసెసరీ నీడ్స్ అంతా నేనే కొనుక్కోవాలి, నా పిల్లలకి నేను కొనిపెట్టాలని ఆశలు అయితే చాలా ఉన్నాయి. కానీ రూపాయి 10 రూపాయి కూడా మగవాళ్ళ మీదే ఆధారపడవలసి వస్తుంది. వాళ్ళు చీకొట్టినా కొట్టించుకోవాల్సి వస్తుంది, తిట్టినా తిట్టించుకోవాల్సి వస్తుంది. మేము ఇంటి నుంచి బయట పోకుండానే సంపాదించే మార్గాలు ఏమన్నా ఉంటే బాగుండు కదా అని మన లేడీస్ అనుకుంటున్నాం కదా. సో మనము 24 కంప్లీట్ అయిపోయింది. 2025లోకి అడుగు పెడుతూ ఈ యొక్క రెజల్యూషన్ తీసుకున్నాము. అదేనండి యాక్షన్ ప్లాన్. మనము ఖచ్చితంగా ఇంటి నుంచే డబ్బు సంపాదించాలా. దానికోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమున్నాయి, మనకి ఏది సూట్ అవుతుంది అని ఒక్కసారి చెక్ చేసుకోండి. అందులో మెయిన్గా నేను ఒక 10 ఇంపార్టెంట్ జాబ్స్ అయితే, అది ఇంట్లో నుంచి చేసుకునే జాబ్స్, దట్టు రూపాయి 5 రూపాయి కదండి, మినిమం నెలకి 30 నుంచి 40 వేలు ఎర్న్ చేసుకునేటువంటివి, ఇంకా మోర్ దెన్ ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు అనమాట. ది బెస్ట్ హోమ్ బేస్డ్ జాబ్స్ అయితే మీకు ఇవాళ షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, లైక్ ఇవ్వట్లేదబ్బా, ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ నాకు తెలియజేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను చేస్తున్నది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబేనండి. సో ఒక జాబ్ రివీల్ చేసేసాను అనుకుంటాను. సో ఇవాళ ఇంపార్టెంట్ అయినటువంటివి, ఇంటి నుంచి బయట పోకుండా చదువుతో సంబంధము ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క మహిళ వాళ్ళ స్వశక్తిగా సొంత కాళ్ళ మీద నిలబడేటందుకోసము మనం ప్లాన్ చేసుకొని సంపాదించే మార్గాలు, ఎర్నింగ్ ఐడియాస్, హోమ్ జాబ్స్. సో ఏంటనేది వాళ్ళ 1 బై 1 చెప్పేస్తాను. నెంబర్ 1 అంటాను, ఇదైతే మన దగ్గర ఉండేటువంటి మన వస్తువులే అంటాను. ఇవి రెంటల్స్కి తిప్పుకోవడం అనమాట. మన లేడీసు ఆర్నమెంట్స్ అదేనండి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ రీసేల్ చేస్తూ ఉన్నా కానీ, లేదా రెంట్స్కి ఇస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, ఇట్లాంటి వాటికి రెంటల్స్కి ఇస్తూ ఉంటారనమాట. మన దగ్గర ఒక 2-3 సెట్స్ ఉన్నాయి, కొన్ని పెట్టుకున్నాము. మన పెళ్ళికే కొనుక్కున్నాము, లేదా పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటి వాటి కొని పెట్టుకున్నాము. మన దగ్గర గోల్డ్ ఉంది, అదేనండి ఆర్నమెంట్స్, ఆర్టిఫిషియల్ గోల్డ్, బంగారం కాదు, ఆర్టిఫిషియల్ గోల్డ్ జ్యువెలరీ ఉంది అంటే రెంట్కి ఇచ్చాము అంటే 24 అవర్స్కి 2500 నుంచి 5000, 6000 కూడా ఛార్జెస్ చేస్తున్నారు. సో మన దగ్గర రెంటల్స్కి తిప్పేటువంటి జ్యువెలరీస్ ఉంటాయి. జ్యువెలరీస్ అయినా మా దగ్గర లేవు కదా అంటే, కొంతమందికి ఫోటో షూట్ అంటే ఇష్టం. వెళ్ళినప్పుడు, బయట వెళ్ళినప్పుడు మంచి మంచి కెమెరాస్ కొని పెట్టుకుంటారు, మూలు పెట్టేస్తూ ఉంటారు. అట్లాంటివి కూడా రెంటల్స్ తిప్పుకోవచ్చు. ఇవే కాకుండా మన ఇంట్లో మనం వాడుకునేటువంటి ఐటమ్స్, ఆటోస్ కావచ్చు, లేదా మేస్త్రి పనిముట్లు ఉంటాయి కదా, అట్లాంటివి ఉన్నా కూడా, అంటే మన దగ్గర మనం వాడుకోగా మిగిలిన టైం ఖాళీగా ఉండేటువంటి ప్రతి వస్తువుని రెంటల్స్కి ఇచ్చి రెంటల్స్ ఎర్న్ చేయొచ్చు. దీంతో చదువుతో సంబంధం లేదు. ఖచ్చితంగా మనము ఆడే ఉండాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో ఒక ప్లేస్ పెట్టేసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి రెంటల్స్కి ఇచ్చి, అది నమ్మకమైన వాళ్ళకి ఇవ్వండి, తెలిసిన వాళ్ళకే ఇవ్వండి, డిపాజిట్ ఎక్కువ కట్టించుకోండి, రిటర్న్ చేసేస్తూ ఉండండి. ది బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటాను నేను. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పనిముట్లు ఉంటాయి. దాని ద్వారా డబ్బుని సంపాదించడం ఇదేనండి ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా అనొచ్చు అనమాట. సో ఈజియెస్ట్ 1 కదా. నెంబర్ 2 అనమాట. నెంబర్ 1 ఏమో రెంటల్స్ అన్నారు. మా దగ్గర అయితే ఏం రెంటల్స్కి అంతా ఏం లేవు. మేము ఎలా చేయాలా అంటే, నెంబర్ 2 మన చేతిలో ఉన్నటువంటి నల్ల భీమ పాకం, అదేనండి కుకింగ్ అనమాట. మన మహిళలకి ఎంతో కాలం నుంచి వస్తున్నటువంటి దాన్ని ఏమంటారు, హస్తవాస అనొచ్చు. ప్రతి మహిళ వంట చేయడంలో చేదిరిగి ఉంటుంది. అందులో ఏదో ఒక వంటలో ఎక్స్పర్ట్ అయి ఉంటుందన్నమాట. సో మనం చేసేటువంటి ఈ యొక్క వంటల ద్వారా మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. కరోనా టైంలో ఆ యొక్క ఇళ్ళల్లో అంటే వంట చేసే వాళ్ళ వాల్యూ తెలిసి వచ్చింది అనొచ్చు. సో ఇంట్లో నుంచే
వాళ్ళు వంట చేసేసి ఆ యొక్క స్విగ్గీతోనూ, జొమాటోతోనూ ఇట్లాంటి వాళ్ళతో టైఅప్స్ అయిపోయేసి మనము ఆర్డర్ మీద మనకి ఏ ఆర్డర్ వచ్చిందంటే మన ఇంట్లో వండుకునేటువంటి ఐటమ్సే రైస్ కావచ్చు, చపాతీ కావచ్చు, పప్పు కావచ్చు, చికెన్ కావచ్చు, ఏదైనా కూడా ఆర్డర్ మీద మనం చేసుకునే దానికన్నా కొంచెం ఎక్స్ట్రా చేసి దాన్ని సేల్ చేయడమే అనమాట. దీనికోసం సపరేట్ పెట్టుబడి అవసరం లేదు, ఏమీ వద్దు. లేదు నేను కొంచెము చిన్న షాప్లా పెట్టుకోవాలనుకున్నాను, లేదా కర్రీ పాయింట్ పెట్టుకోవాలనుకున్నాను, మా ఇంట్లోనే ఒక రూమ్లో పెట్టుకోవాలనుకున్నాను, లేదా సంగటి అమ్ముదాం అనుకున్నాను, లేదా రైసు అమ్ముదాం అనుకున్నాను, మన రాయలసీమ స్పెషల్ చికెన్ అమ్ముదాం అనుకున్నాను, చికెన్ పికిల్స్ లాంటివి అంటే వెజిటేరియన్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, ఎంటెక్లు బీటెక్లు చేసిన వాళ్ళు కూడా జాబ్స్ వదిలేసి వచ్చి ఈ యొక్క ఈ యొక్క పికిల్ బిజినెస్ పెట్టి కోట్ల టర్న్ ఓవర్ ఎర్న్ చేస్తున్నారు. దేశ విదేశాలకు కూడా వాళ్ళు ఈ యొక్క ఫుడ్ ఐటమ్స్ అన్నిటివి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో మనకేం తక్కువ కాదు, మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కలే మన బ్రాండ్ని క్రియేట్ చేసుకొని మన స్పెషల్ వంటకము. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నాకు తెలిసిన ఆంటీ సో మా గ్రూప్లో ఉన్నారనమాట. ఆమె భర్తకి డయాలసిస్ చేయిస్తా 10 years భర్తను చూసుకుంటా తన ఇంట్లో చేసినటువంటి పని కుకింగ్. అదేమంటే పిట్టు కాలుస్తాం చూడండి, పిల్లలకి మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు అట్లాంటప్పుడు కంపల్సరీ పెడతాం కదా. పిట్టు కానీ, అరిసెలు కానీ, మురుకులు కానీ, పప్పు బిళ్ళలు కానీ, ప్రతి వంటకము అంటే స్వీట్ కాదు హాట్ కావచ్చు, ఇవన్నీ ఆర్డర్ మీద చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. నెక్స్ట్ టిఫిన్ సెంటర్ రన్ చేశారు. సో తన ఇంట్లో నుంచే సపరేట్ రూమ్ తీసుకోలేదు, ఏం లేదు, ఇంటి ముందే పెట్టుకొని లేదా ఇంట్లోనే పెట్టుకొని ఆర్డర్ మీద చేసేటుంది పాటుగా మార్నింగ్ టిఫిన్ సెక్షన్ కానీ, ఈవినింగ్ బోండాలు వేయడం కానీ, ఇవంతా తను చదువుతో సంబంధం లేకుండా చేసినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటాను. సో మనకి ఏది సూట్ అయితే అది చూస్ చేసుకుందాము. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి డే కేర్ సెంటర్. ఏంటి డే కేర్ సెంటరా, దీనికోసం ఒక ఎక్విప్మెంట్స్ ప్లానింగ్ అవంతా ఉండాలి కదా అని మీకు అనిపించవచ్చు. లేదండి, మన ఇంట్లో అంటే మనకు ఒక 2 చిన్న పిల్లలు ఉన్నారు, మన పిల్లల్ని మనం చూసుకుంటాము. అట్ ద సేమ్ టైం మన ఏరియాలో మన కాలనీలోనూ అదే ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఆడవాళ్ళు జాబ్స్కి వెళ్తూ ఉండొచ్చు, వాళ్ళ పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోవచ్చు. అట్లాంటి పిల్లలందరినీ అరౌండ్ ఈవెన్ చిన్న పిల్లల్ని కూడా డే కేర్ సెంటర్లో వేసుకొని మంచి శాలరీ అయితే ఎర్న్ చేస్తున్నారనమాట. ఒక్క బేబీకి నెలకి మినిమం అంటే మినిమము 5,000 నుంచి అరౌండ్ 7-5 దాకా వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ బేబీకి కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, నెక్స్ట్ నెసరీ మెడికేషన్స్ కావచ్చు, చిన్న పిల్లలు కనుకైతే క్రాడిల్స్తో సహా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేయడం అనమాట. ఇక్కడ డే కేర్ సెంటర్ అంటే మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఒక 4-5 పిల్లల్ని సమ్ టైం అనమాట, మార్నింగ్ 10 to 5 కానీ, మార్నింగ్ 10 to 12 వరకు కానీ, అంటే వాళ్ళ అమ్మ బయట వెళ్ళిన టైంలో మనం కేర్ ఇవ్వడం అనమాట. అంటే పట్టించుకొని జాగ్రత్త చూసుకొని వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాల్సి ఇవ్వడము, డైఫర్స్ లాంటివి చేంజ్ చేయడము, అలా మనము పిల్లల్ని జాగ్రత్త కనిపెట్టుకొని ఉండటము ఒక బెస్ట్ ఎర్నింగ్ ఐడియా అంటాం. కాకపోతే ఇందులో కొంచెం మెలకువలు తెలుసుండాలా, పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలా, ఏడుస్తుంటే వాళ్ళు ఎందుకోసం ఏడుస్తున్నారు, ఇట్లాంటి కొన్ని మెలకువలు నేర్చుకున్నా, లేదా యాజ్ ఏ మదర్ వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతుందో అలా చేయగలిగినా, లేదా ట్రైనింగ్ లాంటివి తీసుకున్నా కూడా ఈ డే కేర్ సెంటర్లు లక్షల్లో కళ్ళ చూడొచ్చండి. అరౌండ్ 0 ఏజ్ అంటే అరౌండ్ 6 months నుంచి 3 years వరకు, అంటే ఫ్రీ నర్సరీ వరకు ఈ పిల్లల్ని డే కేర్ సెంటర్లో వేసుకొని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. చిన్నపాటి పల్లెటూర్లలో మినిమం టౌన్స్లో ఉండకపోవచ్చు, కానీ సిటీస్ కానీ ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నటువంటి పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలకి షిఫ్ట్ వైజ్ వాళ్ళ జాబ్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక నాన్న ఇబ్బంది పడుతుంటారనమాట. సో వాళ్ళు సమ్ అమౌంట్ స్పెండ్ చేసి ఇలాంటి 4 పిల్లలు ఉండే దగ్గర వేయటానికైతే వెనకాడకుండా ఈ యొక్క డే కేర్ సెంటర్ని ప్రిఫర్ చేస్తారు. దానికి తగ్గట్టు మనం హైజీన్గా మెయింటైన్ చేయడం, మన ఇంట్లోనే ఒక రూమ్నో లేదంటే మన ఇంట్లో ఒక ఏరియాను ఇలా ప్రొవైడ్ చేసుకున్నట్టు రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇంటి నుంచే 30K 40K కాదండి, లక్షల్లో అయితే కళ్ళ చూడొచ్చు. కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోద్ది. ఒకరొంతు చదువుకున్నాము, మినిమం 10th ఇంటర్ ఇట్లా చదివి ఉన్నాము అంటే నెంబర్ 4th వన్ వచ్చి ట్యూషన్స్ అనమాట. సో ట్యూషన్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్పచ్చండి. ఎలా అంటే చిన్నపిల్లలు 1 to 5th వరకు అనుకోండి, మినిమం 10th చదువుంటే వాళ్ళకి మినిమంగా ఏబిసిడీలు కానీ, టేబుల్స్ కానీ, 1 to 3 కానీ ఇట్లాంటివి మ్యాక్సిమం వస్తాయి. కాబట్టి ఇలాంటివి నేర్పించడము, ఇలా ట్యూషన్స్ పెట్టుకోవచ్చు. లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ అనుకోండి, సబ్జెక్ట్ వైజ్ ట్యూషన్ చెప్పడం అనమాట. నెక్స్ట్ ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ లాంటి సెక్షన్స్ ఉన్నా కానీ, మెడికల్ ఇది రిలేటెడ్ ఉన్నా కానీ, ఏ ఇదిలో అంటే ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు వెల్ నాలెడ్జ్డ్ పర్సన్స్ అనుకోండి, ఆ యొక్క ట్యూషన్స్ అనేటివి ఆఫ్లైన్ బేసే కాకుండా ఆన్లైన్లో కూడా పార్ట్ టైమ్‌గా వాళ్ళు క్లాసెస్ తీసి ఎర్న్ చేస్తున్నారనమాట. సో, ఇలాంటి నెంబర్ ఆఫ్ పార్ట్ టైమ్ ఇన్‌కమ్ జాబ్స్ అనొచ్చు, పాసివ్ ఇన్‌కమ్ జాబ్స్ అనొచ్చు. వన్స్ రికార్డ్ చేసి పెట్టినా కూడా దానికి ఇన్‌కమ్ జనరేట్ అయ్యేటువంటి జాబ్స్ గానీ, ఈ ట్యూషన్స్ మన చిన్న గల్లీలో ఉన్నా కూడా ఆ గల్లీలో ట్యూషన్ చెప్తారంటే పిల్లల్ని తీసుకొచ్చి బరబర లాక్కొచ్చి పారేస్తున్నారు ఇళ్ళల్లో భరించలేక. ఎందుకంటే చిన్న హౌసెస్ అయిపోతున్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీసు, ఇద్దరు పని చేయకపోతే గడవట్లేదు. ఇంట్లో చూసుకోవాలా, పిల్లలతో హ్యాండిల్ చేయాలంటే కష్టంగా ఉంది కాబట్టి దట్ టు డిసిప్లైన్ అనేది అలవాటు అవుతుందని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లల్ని ట్యూషన్స్‌కి వేస్తా ఉన్నారు. సో, మనం ట్యూషన్స్ పెట్టుకున్నా కూడా ఒక్కొక్క బిడ్డ నుంచి మినిమమ్ 350 నుంచి 1200 వరకు కూడా అప్ టు 10th వరకు మనం మంత్లీ ఎర్న్ చేయొచ్చనమాట ఒక్కొక్క బిడ్డ నుంచి. సో, ఒక 10 మంది చేరినారా, 20 మంది చేరినారా, దానికి తగ్గట్టు మన వర్క్ మనం చేసుకుంటానే మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ 1 అవర్ మార్నింగు, 1 అవర్ ఈవినింగ్ మనం ట్యూషన్స్ పెట్టుకున్నా కూడా మంచి ఇన్కమ్‌ని ఇంటి నుంచే ఎర్న్ చేయొచ్చంటానండి. సో, ఇవి కాకుండా ఇంకేమన్నా ఉందా అంటే రీసెల్లింగ్ అనమాట. అదేనండి, శారీస్ సేల్ చేయటం కానీ, నెక్స్ట్ పెట్టికోట్స్ కానీ, లేడీస్ సంబంధించిన ప్రతి వస్తువుని పెద్ద పెద్ద హోల్సేల్ షాప్స్‌లో తీసుకొచ్చుకొని ఇళ్ళ దగ్గరే వెళ్ళి అమ్మేస్తా ఉంటారు. అది నెల నెల ఇంత కట్టించుకోవడం అనమాట. కంతులు కట్టించుకుంటారు చూడండి. దానికి ఒక మార్జిన్ పెట్టేసుకొని రీసేల్ చేసుకొని కంతులు కట్టించుకోవడం అనమాట. ఇట్లా కాదు, ఆన్లైన్‌లో కూడా రీసేల్ చేసుకోవచ్చు. పెద్ద కంపెనీ వాళ్ళు మనకి మన నెంబర్ మీద వాళ్ళైతే లింక్ ఇస్తారనమాట. ఈ లింకుల్ని మనకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లాంటి వాటిలో మనం ప్రమోట్ చేసి ఎవరైతే పర్చేజ్ చేస్తారో దాని నుంచి మార్జిన్ అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. ఈజ్ నథింగ్ బట్ మీషో రీసెల్లింగ్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఇలాంటి రీసెల్లింగ్ యాప్స్ ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేసుకొని ఇంట్లో నుంచి మన మొబైల్ నుంచే రీసెల్లింగ్ బిజినెస్ చేసుకోవడము. ఇది అసలు మనం పెట్టుబడి అనేది జీరో అనమాట. మన ఖాళీ టైంలో మనకు ఉండేటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు ఏమి కొంటారో దాన్ని మనం ద్వారా వాళ్ళకి ప్రాసెస్ చేసి పంపించడం వల్లనే మనకి ఈ యొక్క దాన్ని ఏమంటారు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఇలాంటి రీసెల్లింగ్ జాబ్స్ కానీ మనం ఇంటి నుంచే చేసుకోవచ్చు. మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. కాకపోతే స్టార్టింగ్ కొంచెం టైం తీసుకున్న క్లిక్ అయిందంటే అనేది చూసుకోవాల్సిన అవసరం లేదనమాట. వీటన్నిటితో పాటుగా మన లేడీస్ రిలేటెడ్ కాస్మెటిక్స్ కానీ, లేదా బ్యూటీ కేర్ కానీ, లేదా హాస్పిటాలిటీ కానీ, అంటే మనం కేర్ మేనేజ్మెంటు, పెయిన్ మేనేజ్మెంట్ ఇట్లాంటివి స్కిల్స్ ఉంటాయి. స్కిల్ బేస్డ్ ట్రైనింగ్స్ ఇవ్వడం అనమాట. కొంతమందికి బాస్కెట్బాల్ బాగా వచ్చి ఉంటుంది, ఇప్పుడు చేయలేకపోవచ్చు. ఆ బాస్కెట్బాల్ ట్రైనింగ్ ఇవ్వడము, వాలీబాల్ ట్రైనింగ్ ఇవ్వడము, ఖోఖో, కబడ్డీ, స్పోర్ట్స్ లాంటి వాటితో ట్రైనింగ్ ఇవ్వడము. 1 అవర్ మనకి ఎక్సర్సైజ్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది. పిల్లలకి నేర్పించిన దానివల్ల దాని నుంచి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఒక క్లబ్ లాంటిది లేదంటే ఒక గ్రౌండ్ లాంటిది పెట్టేసుకొని ఆ గ్రౌండ్లలో పిల్లలకి ఇంత ఫీజు అని తీసుకొని ఈవెన్ క్రికెట్ కానీ కోచింగ్ ఇస్తూ ఉన్నారండి. సో, వాళ్ళకు ఉండేటువంటి స్కిల్, ఎవరికి ఏ స్కిల్ ఉన్నా, ఈవెన్ వంటలు తెలుసున్నా కూడా వంటల ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని వంటలు నేర్పించి కూడా మనం అయితే ఎర్న్ చేయొచ్చు. కాకపోతే మనకు ఉండాల్సింది కొంచెం డేరింగు, కొంచెం డెడికేషను, ఒక్కరొంత షై లేకపోవడం. సిగ్గుపడటం మానేసాము అంటే మనం చేసేటువంటి ఏ పనిలో అయినా జెన్యూన్‌గా మనము ధైర్యంగా చేయగలిగాము అంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మన డోర్ స్టెప్‌లో ముందు మన కాళ్ళ ముందే నిలబడుతుందండి. ఖచ్చితంగా అలా ప్లాన్ చేసుకొని చేయడం అనమాట. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకేమున్నాయి అంటే హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని మనం ప్రిపేర్ చేసి సేల్ చేయడం కానీ, లేదా హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏంటి, ఫుడ్ ప్రోడక్ట్స్ అనమాట. న్యూట్రిషన్ ఫుడ్ కానీ, నెక్స్ట్ ఆర్గానిక్ ఫుడ్ ఎవరైతే రెడీ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం రీసేల్ చేసుకోవచ్చు, లేదా మనం ప్రమోట్ చేయొచ్చు, లేదా మనమే రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఆర్గానిక్గా బ్యూటీ కాస్మెటిక్స్ రెడీ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఫేస్ ప్యాక్స్ రెడీ చేయడం కానీ, సున్ని పిండి లాంటివి రెడీ చేసి అమ్మడం కానీ, కాయ పొడి అదే కుంకుడుకాయ కాయలు తీసుకొచ్చి ఎండబెట్టి వాటిని పొడి చేసి వాటిని చిన్న చిన్న ప్యాకింగ్స్ కట్టి సేల్ చేయడం కానీ, నెక్స్ట్ మామూలుగా రీసెల్లింగ్ చేయడానికి వైట్ మెటల్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, అదేనండి ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ రీసేల్ చేసుకోవచ్చు, జర్మన్ సిల్వర్ రీసేల్ చేసుకోవచ్చు. ఒక్కటని కాదండి, మన లేడీస్కి ఉపయోగించేటువంటి ఐటమ్స్ కావచ్చు, ఇళ్ళల్లో వాడేటువంటి ఐటమ్స్ కావచ్చు. మా ఫ్రెండ్ కామి రాధారాణి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి.
తను జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ప్రతిదీ దేవుడు ఐడల్స్ దగ్గర నుంచి, పీటల దగ్గర నుంచి, డెకరేటివ్ పీసెస్ దగ్గర నుంచి, ప్రతి ఐటమ్ దీపాల దగ్గర నుంచి, కుందెల దగ్గర నుంచి ప్రతిదీ జర్మన్ సిల్వర్తో సేల్ చేస్తుందన్నమాట. మినిమం మార్జిన్ పెట్టుకుంటుంది. హోల్సేల్ షాప్ నుంచి తీసుకొచ్చుకొని తను సేల్ చేస్తుంది. కొన్ని వీటితోనే ఆపేస్తుందంటే శారీస్ అమ్ముతుంది, పెట్టికోట్స్ అమ్ముతుంది, బ్లౌజెస్ అమ్ముతుంది. ఒక్కటని కాదు, ప్రతి వస్తువు అగరబత్తుల దగ్గర నుంచి అన్నీ సేల్ చేస్తుంది. తీసుకొచ్చి హోల్సేల్గా తను హోల్సేల్గా తెచ్చుకొని రీటైల్గా మార్జిన్ పెట్టుకొని అమ్మేస్తుంది. కాకపోతే తిను ఒకేసారి అమౌంట్ తీసుకుంటే ఇంత అమౌంట్ పెడతాను, లేదా 2-3 నెలల్లో ఇస్తానంటే ఇంత అమౌంట్ పెడతాను ఓపెన్గా చెప్పి సేల్ చేస్తుంది అనమాట. సో మనం ఎవరైనా కూడా మనం రీసేల్ చేసుకోవాలంటే ఇలా ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. కొంచెము నాకు ఎప్పుడో టైలరింగ్ నేర్చుకున్నాను, ఇప్పుడు నాకు టచ్ పోయింది, నేను టైలరింగ్ చేయగలుగుతాను, నాకు ఇది ఉంది, కాకపోతే కొంచెం ట్రైనింగ్ లాంటిది ఇచ్చి నేను టైలరింగ్ ఇంట్లో నుంచి మిషన్ కుట్టుకుంటాను, ఇంట్లో నుంచి ఆరే వర్క్ చేయగలుగుతాను, నాకు కొంచెము ఫీడ్బ్యాక్ కావాలా, ధైర్యం కావాలా అని అంటే చిన్నవి గవర్నమెంట్ రిలేటెడ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళామంటే ఒకసారి రికాల్ చేసుకోవచ్చు. పెళ్ళికి ముందు మనం ధైర్యంగా అన్నీ నేర్చుకుంటాము, పెళ్ళైన తర్వాత పిల్లలని, ఫ్యామిలీ అని, రెస్పాన్సిబిలిటీస్ అని కొంచెం గ్యాప్ వచ్చి ఉంటుంది. మనం మళ్ళీ అదే విధంగా చెయ్యాలంటే కొంచెం తడబడచ్చు అనమాట. సో మనం ఎప్పుడైతే ఒకసారి వెళ్ళి రీకాల్ చేసుకొని ఒక 2 నెలలు 3 నెలలు ట్రైనింగ్ తీసుకుని 1 or 2 hours స్పెండ్ చేసి డైలీ మనం నేర్చుకున్నాము అంటే మళ్ళీ తిరిగి వచ్చి మన ఇంట్లో నుంచే మనము టైలరింగ్ చేయొచ్చు, ఆర్య వర్క్ చేయొచ్చు. ఏ వర్క్ అయినా టైలరింగ్ ఆర్య వర్క్ అనే కదండి, హెమ్మింగ్ కానీ జిగ్జాగ్ కానీ ఏదైనా కూడా మన చేతిలో రూపాయి ఆదాయం వచ్చేటువంటి పని ఇంటి నుంచే చేసి సంపాదించుకోవచ్చండి. ఇప్పుడు వచ్చి మిషన్ వర్క్, ఇవి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నాయి కదా, వాటికైతే మిషన్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని లక్షలు ఎర్న్ చేస్తుంది అనమాట. ఒక మన యూట్యూబర్ కానీ ఒక ఆమె సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనిత పత్తిపాట అయితే ఇంట్లోనే మిషన్ పెట్టుకొని జిగ్జాగ్ మిషను, నెక్స్ట్ ఈ యొక్క బ్లౌజ్ వర్క్ ఉంది కదా మిషన్ వర్క్, అవి పెట్టుకొని బ్రహ్మాండంగా మంచిగా మార్జిన్ అయితే ఎర్న్ చేస్తూ ఉంది. సో మనకి మనసున్నాళ్ళు కానీ మార్గాలు బోల్డ్ అని ఉంటాయి. కాకపోతే మనకు కొంచెం ధైర్యము, కొంచెము షై వదిలేసి బయటి వెళ్ళి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనము ఇంట్లో నుంచే జాబ్స్ చేసుకోవడమే కాకుండా కొంతమందికి బయటికి వెళ్ళి జాబ్ చేసేటువంటి ఆ ఫ్రీనెస్ కానీ ఫ్రీడమ్ కానీ ఏర్పడి ఉంటుంది. అది ఎలా అంటే చిన్నపిల్లలప్పుడు జాబ్ మానేసి ఉంటారు, పెళ్ళికి ముందు చేస్తుంటారు కానీ చిన్నపిల్లలప్పుడు జాబ్ మానేసి ఉంటారు. పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ కోసమనో లేదా హాస్టల్స్లో వేసేయడం వల్ల వీళ్ళు ఖాళీగానే ఇంట్లో ఉండిపోతున్నారనమాట. వీళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేసేటువంటి సోర్సెస్ ఇంట్లో అన్నీ ఉన్నా కానీ వీళ్ళకి ఏర్పడినటువంటి ఆ గ్యాప్ వల్ల బెరుకు ఏర్పడుతుంది. అంటే బయట వెళ్ళి ఇంకేం చేయగలుగుతాం మేము, ఇంత గ్యాప్ వచ్చేసింది కదా, ఇప్పుడు నేను చెప్పేది ఎవరన్నా పట్టించుకుంటారా లేదు, నేను చేయగలుగుతానా లేదా, ఒక రకమైన భయము, షైనెస్ ఏర్పడిపోయి వాళ్ళు అక్కడే ఉండిపోతారనమాట. కానీ వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెము అమౌంట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఇంకొకటి కొంచెం వ్యాపకం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ వెళ్ళి చేసేదానికి ధైర్యం చేయరు. కానీ మన న్యూ ఇయర్ రెజల్యూషన్లో భాగంగా 2025 న్యూ ఇయర్ జనవరి నుంచి మనం ఒక రెజల్యూషన్ తీసుకుందాం. నాకంటూ ఒక వ్యాపకం కావాలా, నాకంటూ ఒక టైం మేనేజ్మెంట్, అదేనండి ఏదో ఒక వర్క్ నేను చేసి సక్సెస్ సాధించగలగాల, నేను వెనకబడి ఉండను అని ఒక రెజల్యూషన్ మనమైతే ఇప్పుడు తీసుకుంటాము. ఖచ్చితంగా ఆ భయాన్ని బిడియాన్ని వదిలేసుకొని కొన్ని రోజులు మనం బయట పోవడానికి భయపడినామనుకోండి, మనకు తెలిసిన వాళ్ళ ద్వారానో ఫ్రెండ్స్ ద్వారానో బయట వెళ్ళి కొంచెం కొన్ని రోజులు అలవాటు చేసుకోండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు పెళ్ళికి ముందు నేను జాబ్ చేశా, ఈవెన్ పెళ్ళైనాక బాబు పుట్టినాక కూడా జాబ్ చేశా, పాప పుట్టినాక కూడా జాబ్ చేశా, కానీ ఊరు మారానమాట. ఇక్కడ నేను ఒక జాబ్ చేస్తూనే ఉన్నాను కానీ నేను ఓన్గా హాస్పిటల్ పెట్టుకోవాలంటే కొంచెం భయపడ్డా. ఎందుకంటే గ్యాప్ వచ్చింది కదా, నేను అంత ఇదిగా మాట్లాడగలుగుతానేమో, ట్రైనప్ అవుతాను, చేయగలుగుతాను లేదని కొంచెం భయపడ్డా. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి తన క్లినిక్ రన్ చేస్తా ఉండింది. తను ఏం చెప్పిందంటే, ఒక 3 months నీ ఫ్రీ టైంలో పిల్లల్ని స్కూల్కి పంపించినాక మధ్యాహ్నం వరకు నా దగ్గర వచ్చి కూర్చో, నువ్వు ఎలా ట్యాకిల్ చేయగలుగుతావో హ్యాండిల్ చేయగలుగుతావో కొంచెము నీ రికాల్ చేసుకుందువు అని స్టార్టింగ్ అరౌండ్ ఒక 10 to 15 days నేను మాట్లాడడానికి కూడా భయపడ్డాను అనమాట. 15 days తర్వాత కొంచెం ఇదయ్యి ఆ అమ్మాయి కంటే ముందు నేనే మాట్లాడి నేనే ట్రీట్మెంట్ ఇచ్చేంత స్థితికి వచ్చినాక నేను ఇంకా సెట్ అయ్యాను, చేయగలుగుతాను, ఒక కాన్ఫిడెన్స్ నాలో డెవలప్ అయినాక నేను ఓన్గా రన్ చేసుకోగలిగా. సో ప్రతి ఒక్కళ్ళము మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం భయపడతాం అనమాట, మనం అవుతామా సక్సెస్ లేదా అని. ఈ యొక్క ఆలోచనతో మనం ముందుకు పోలేకపోతాం. సో అట్లాంటి పరిస్థితులు ఉండేవాళ్ళు కూడా మీ భయాన్ని బారదోలేటువంటి ఏమన్నా రిక్రియేషన్స్ ఉన్నాయా అనేది చూడండి. ఇట్లాంటి అంటే నాకు సపోర్ట్ దొరికింది, అందరికీ అలా దొరకాలని లేదు.
మనం బయట ఎలా వచ్చి ధైర్యాన్ని నింపుకోగలుగుతాం, మనం ఎలా పని చేయగలుగుతాం, చిన్నదైనా పెద్దదైనా మనకంటూ ఒక టైం పాస్ వర్క్ అనేది ఒకటి ఉంది అంటే మన మైండ్ సెట్ మారుతుంది, మన ఏజ్ ఇంకా తగ్గుద్దంట బా. సో ఖచ్చితంగా మనం ఏదో ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కావచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ కావచ్చు, లేదా ఇన్కమ్ సోర్స్ని అయితే డెవలప్ చేసుకుందాం. ఇంటి నుంచి కానీ సోర్సెస్ ఉంటే బయట వెళ్ళైనా కూడా జాబ్ని అయితే మనం కొట్టేసి 20-25 ఇయర్లో మనము ఖచ్చితంగా అర్నింగ్స్ చేసి బోల్డ్ అంత బంగారాన్ని లేదా మంచి మంచి కాస్మెటిక్స్, డ్రెస్సెస్, మనకి చాలా కోరికలు ఉంటాయన్నమాట. ఆ విషయస్ అంతా ఫిల్ఫిల్ చేసుకుందాము. కొంతమందికి టూర్ తిరగాలని కూడా ఉంటుందబ్బా. సో ఇట్లాంటివంతా ఫిల్అప్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఎర్న్ చేయాలి కదా. ఖచ్చితంగా మనము ఎర్న్ చేసి సక్సెస్ అవుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.